Hyderabad biggest property show is back. 6th, 7th, 8th February. మేఘాలయ హనీమూన్ కేసుని ఒక పెద్ద ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజస్థాన్ లో ఒక యువతి దాన్నే మోటివ్ గా పెట్టుకొని ఆ సినారియోని రీక్రియేట్ చేసింది. జనవరి 30 శనివారం సాయంత్రం శ్రీ గంగానగర్ డిస్ట్రిక్ట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆశిష్ మరియు అంజు వీళ్ళకి పెళ్ళయి 3 నెలలు అయింది. అయితే ఈ కొత్త జంటకి తిన్న తర్వాత వాకింగ్ చేసే అలవాటు స్టార్ట్ అయింది. అలాగే జనవరి 30వ తారీఖు కూడా రాత్రి 9 గంటలకి వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక వెహికల్ వచ్చి గుద్దేసి వెళ్ళినట్టు, వాళ్ళు అక్కడ అన్కాన్షియస్ గా పడిపోయి ఉంటే కొందరు పోలీసులకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. అయితే అక్కడికి పోలీసులు వచ్చిన తర్వాత ఆ కేసుని హిట్ అండ్ రన్ కేసు అని చాలా నార్మల్ గా తీసుకున్నారు. ఆశిష్ ని సిహెచ్సి హాస్పిటల్ కి అయితే తరలించారు. అయితే పోలీసులకు ఆశిష్ పైన ఇచ్చిన రిపోర్ట్స్ ని చూసి అండ్ అంజు బిహేవియర్ని చూసి అండ్ తనకి ఎలాంటి పెద్ద గాయాలు కాకపోవడం కూడా చూసి పోలీసులకు అయితే అనుమానం స్టార్ట్ అయింది. అసలు ఇది నిజంగానే హిట్ అండ్ రన్ కేసా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అని దర్యాప్తులు చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన పోలీసులు వెంటనే అంజుని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. తను చెప్పిన విషయం ఏంటంటే తనకు ఎలాంటి మేజర్ ఇంజరీస్ తగలలేదని అండ్ తన బంగారాన్ని ఎవరో దొంగలించారని అండ్ వాళ్ళని గుద్దిన వెహికల్ కూడా అన్ఐడెంటిఫైడ్ అని తనైతే చెప్పింది. అండ్ పోలీసులకి ఇనిషియల్గా యాక్సిడెంట్ అలాగే జరిగింది అనిపించిన ఆ తర్వాతే ఈ స్టోరీలో పెద్ద ట్విస్ట్ ఉంది. పోలీసులు అనుమానంతో అంజు ఫోన్ని విచారించడం స్టార్ట్ చేశారు. అప్పుడే తెలిసింది ఒక ఆశ్చర్యమైన నిజం. అదేంటంటే అంజు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన సంజుతో రోజు మాట్లాడుతుందని, రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటుందని పోలీసులు గమనించారు. పెళ్ళైన తర్వాత కూడా అంజు సంజుతో రోజు కాల్స్ మాట్లాడుతూ, మెసేజెస్ చేస్తూ అండ్ కలవడం కూడా రెగ్యులర్గా చేస్తూ ఉందని పోలీసులు అయితే గుర్తించారు. విచారణ చేస్తున్న సమయంలో తెలిసింది ఏంటంటే అంజు తన పెళ్ళైన తర్వాత సంతోషంగా లేదని, తన ఊరికి వెళ్ళిన ప్రతిసారి సంజుని కలిసేదని, అక్కడ వాళ్ళు మళ్ళీ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేశారని అయితే తెలుస్తుంది. అక్కడే ఇద్దరు కలిసి ఆశిష్ని చంపాలని ఒక పెద్ద ప్లాన్ వేశారు అని పోలీసులు అయితే చెప్తున్నారు. జనవరి 30 రాత్రి అంజు ఆశిష్ని నిర్మానుష్యమైన రోడ్డుకి తీసుకువెళ్ళిందని, అక్కడ ఆల్రెడీ సంజు, రోహిత్, సిద్ధార్థ్ పొదల వెనక దాక్కొని అంజు ఆశిష్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు అని, వచ్చిన వెంటనే ఆశిష్ మీద అటాక్ చేసి తన గొంతుని నులిమి చంపేసి ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా దీన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలని ఒక పెద్ద స్కెచ్ వేశారు. అప్పుడే వాళ్ళకి తోచింది ఆలోచన. అదేంటంటే దీన్ని ఎలాగైనా ఒక యాక్సిడెంట్ సీన్ లా క్రియేట్ చేసి మనం దీని నుంచి తప్పించుకోవాలని ఇంకొక మాస్టర్ ప్లాన్ వేశారు. అప్పుడే వీళ్ళకి ఆలోచన వచ్చిందో ఏమో, మేఘాలయ హనీమూన్ కేసుని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అక్కడే ఆశిష్ని రోడ్ మీద పడుకోబెట్టి అంజు కూడా ఆ పక్కనే చిన్న చిన్న గాయాలు చేసుకొని పడిపోయింది. ఆ తర్వాత అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు ఒక కార్ని కూడా సెటప్ చేశారు. ఇదంతా చూసిన పోలీసులు నిజంగానే హిట్ అండ్ రన్ కేసు ఏమో అనుకున్నారు. కానీ వాళ్ళకి అంజు ఫోన్ అండ్ ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిన తర్వాత పోలీసులు కూడా కంగు తిన్నారు. ఈ కేసు ఇప్పుడు రాజస్థాన్ హనీమూన్ మర్డర్ కేసుగా ఫేమస్ అయింది. అయినా సొసైటీలో రోజు రోజుకి ఒకరిని చూసి ఒకరు పుట్టుకొస్తున్నారు. ఒక మనిషి ప్రాణాన్ని తీసేంత కక్ష ఎందుకు? ఇష్టం లేనప్పుడు డివోర్స్ తీసుకుంటే అయిపోతుంది. ఇలా ఒక పర్సన్ని చంపేసి తన ఫ్యామిలీని ఇంత శోభపరిస్తే ఏం వస్తుంది?